2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో బార్న్ బేబీస్ చాలామంది ఉండే కంప్లైంట్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో అండర్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. బరువు చాలా తక్కువగా పుట్టారు, సో దానివల్లనే కిడ్నీ కోల్పోయాము, లేదంటే గ్యారంటీ లేదు, ఐసీలో ఉంది బేబీ, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాము. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకొక 1 మంత్లో డెలివరీ అవుతుందన్నప్పుడు, లేదంటే ఇంకో 2 మంత్స్లో డెలివరీ అవుతుందన్నప్పుడు తల్లిగా కొన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీడియాట్రిషియన్ చాలా సందర్భాల్లో సజెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కేసెస్లో ఎలా అలర్ట్ అవ్వాలి? ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ అయినా సరే, లేదు అండర్ వెయిట్తో పుట్టిన బేబీస్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో అయినా సరే, అట్లీస్ట్ ఇప్పుడైనా తీసుకోవాల్సిన కేర్ ఏంటి అన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అండర్ వెయిట్ సార్ ఈ Yes. మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము. Yeah. ఒకప్పుడు ఏవేవో రకరకాల సమస్యలు విన్నాం, కానీ అవును. కేవలం బరువు తక్కువతో పుట్టడం వల్ల బిడ్డకి క్రిటికల్గా ఉంది అన్న పదం చాలా మార్కెట్లో వైరల్ అవుతుంది. అంటే ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్కాన్స్లో కొంత మనం చూస్తూ ఉంటాం, వెయిట్ అవును. అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. తల్లి అయినా సరే ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటారు? ఓకే. అట్లీస్ట్ అండర్ వెయిట్ డెలివరీ అయింది, ఆ తర్వాత అయినా తల్లి చేయాల్సింది ఏంటి అంటారు? ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నని మెడికల్ ఫీల్డ్లో వీ కాల్ ఇట్ లో బర్త్ వెయిట్ డెఫినేషన్ ప్రకారం. సో ఫస్ట్ మనము వాట్ ఈస్ గుడ్ బర్త్ వెయిట్ అనేది మాట్లాడుకుందాము. సో నార్మల్గా మనము వరల్డ్ వైడ్ ఏం కన్సిడర్ చేస్తారంటే ఎనీ వెయిట్ అబౌట్ ఫ్రమ్ 2.5 to 3.5 is considered normal birth weight. ఎంత సార్? 2.5 kilos to 3.5 kilos Okay. is normal birth weight. ఓకే. Anything less than 2.5 is generally considered low birth weight. Sometimes anything above 3.5 or 4 kilos is again considered large weight. అంటే లార్జ్ ఫర్ జెస్టేషనల్ వెయిట్ అని అంటారు, ఎక్కువ Okay. పుట్టేశారు అని చెప్పి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ Okay. సిగ్నిఫికెంట్గా అయ్యేది లో బర్త్ వెయిట్. సో లో బర్త్ వెయిట్ అవ్వడానికి చాలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. మదర్కి బీపీ ఉండడము, మదర్కి ఫస్ట్ నుంచే డయాబెటీస్ ఉండడము, నాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ నుంచే డయాబెటీస్ ఉండడము, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడము, లేకపోతే సరిగ్గా న్యూట్రిషన్ లేకపోవడము, లేకపోతే ప్రెగ్నెన్సీ అంతా స్ట్రెస్లో స్పెండ్ చేయడము, సైకలాజికల్ స్ట్రెస్ ఉండడము, లేకపోతే సరిగ్గా మీన్స్ లేకపోవడము ఫర్ గుడ్ న్యూట్రిషన్ అండ్ ఆల్. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఎనీ బేబీ ఈజ్ దట్ ఈస్ బీయింగ్ బార్న్ బిలో 2.5 ఇస్ కన్సిడర్డ్ లో బర్త్ వెయిట్. ఓకే. దానికి తోడు ఎనీ బేబీ అండర్ 2 kilos ఇస్ సమ్టైమ్స్ కన్సిడర్డ్ వెరీ లో బర్త్ వెయిట్. అండర్ 1 kilo ఇస్ కన్సిడర్డ్ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ అవును. వెయిట్. సో ఈ కండిషన్స్లో పుట్టిన పిల్లలు ఇట్ క్యాన్ బి డ్యూ టు ప్రీటర్మ్ డెలివరీ ఆల్సో, అంటే టైంకి ముందే అయ్యే బయటికి డెలివరీస్. వచ్చేయడం. ఈ ఈ ఫ్యాక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది న్యాచురల్గా కోర్స్లో బేబీస్ వెయిట్ అనేది పెరిగేదే లాస్ట్ ట్రైమిస్టర్లో, లాస్ట్ పీరియడ్లో, ఎస్ ఎస్. ఒక లాస్ట్ మంత్లోనే ఎక్కువ వెయిట్ ఆ వస్తుంది అని. 9th month ప్రీషియస్. అంతే, ఆ 9th monthలోనే వెయిట్ అంతా తీసుకుంటారు. దానికి ముందు ఆర్గాన్స్ మెచ్యూర్ అవ్వడము, ఫామ్ అవ్వడము, అంతా ప్రిపేర్ అవ్వడమే ఉంటుంది. కానీ ఇంకా లాస్ట్ మంత్లో అంతా అన్ని ఆర్గనోజెనసిస్ అయిపోయి ఒక బేబీ ఫుల్గా డెవలప్ అయిపోయింది, తర్వాత ఇంకా వెయిట్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ 9th month కన్నా ముందు ఎవరైతే పుడతారో ఆల్మోస్ట్ ఆల్ లో బర్త్ వెయిటే పుడతారు. అది ఎంత అర్లీగా పుట్టారు అనేది వెయిట్ చూసి కూడా చెప్పచ్చు. సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ 1 kilo బేబీ పుట్టిందంటే ఓ 30 weeks 32 weeks పుట్టిందని చెప్పి, అంటే దగ్గర ఇంకా ఒక నెల మిగిలింది, 2 నెలలు మిగిలాయని చెప్పి అప్పుడప్పుడు. సో ఈ లో బర్త్ వెయిట్ వల్ల అయ్యే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని అంటే డెఫినెట్లీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ పుట్టిన తర్వాత బయట ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి, ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు న్యాచురల్గా వేడి తల్లినే వేస్తుంటుంది, అవును. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి ఎన్విరాన్మెంట్. సో ఆ అడ్జస్ట్ అయ్యే ప్రక్రియలో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. బయట ఎన్విరాన్మెంట్కి వేడిగా ఉంటే లోపల హీట్ని వదిలేయడానికి, లేకపోతే బయట చల్లగా ఉంటే హీట్ని క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ 1.5-2 kilo ఉన్న బేబీ 1.5-2 kilo అంటే ఎంత, మనం ఫింగర్స్తో లేపేసంత వెయిట్. అటువంటి వెయిట్ ఉన్న బేబీకి మీరు ఇట్లాంటి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇంకా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే ఇంకా వెయిట్ లాస్ అవుతుంది. ఓకే.
సో పుట్టిన తర్వాత ఎలాగో ఫస్ట్ 10 డేస్లో చాలామంది వెయిట్ లాస్ అవుతారు కాబట్టి ఈ బేబీస్ ఇంకా లాస్ అవుతారు. అలా లాస్ అయినప్పుడు ఏమవుతుంది, బేబీస్కి న్యూట్రిషన్ తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది, ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి, బ్రెయిన్ హెమరేజ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. బ్లీడింగ్ అంటే ఎలా సార్? సెర్బ్రల్ హెమరేజ్, మైండ్లో బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము, లేకపోతే ఇంకెక్కడన్నా పొట్టలోంచి బ్లీడ్ అవ్వడము, ఇమ్మెచ్యూరిటీ వల్ల బ్లడ్ వెజల్స్ చాలా సన్నగా ఉండడము. సో ఇవన్నీ డెఫినెట్లీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అగైన్ దీన్ని పక్క పెడితే ప్రీటమ్ ఉండడం వల్ల అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెయిట్ ఎలాగూ తక్కువ ఉంది కానీ నెలలకి తక్కువగా పుట్టినప్పుడు దానికి సంబంధించి మెచ్యూరిటీ, లంగ్ మెచ్యూరిటీకి సంబంధించి, బ్రెయిన్ మెచ్యూరిటీకి సంబంధించి అయ్యే ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ అవుతాయి. సో అది ఇది కలిపి ఉన్న ప్రాబ్లం ఇంకా 2-3 ఎక్కువగా అవుతాయి. సో పుట్టిన బేబీస్ తక్కువ బరువుతో పుట్టారు, వేరే ప్రాబ్లం ఏం లేదు అని అంటే పేరెంట్స్ మెయిన్ ఫోకస్ ఏం చేయాల్సిందంటే, ఎలాగో ఎన్ఐసీలో అడ్మిట్ చేస్తారు అండ్ కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఎందుకు పెడతారనంటే కనీస వెయిట్ ఒక 2 కిలో వచ్చేంత వరకు డిశ్చార్జ్ చేయకూడదు. సో దట్ బేబీ క్యాన్ బి టేకెన్ కేర్ ఇంటి దగ్గర బాగా అని. సో లెస్ దాన్ 2 కిలోస్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు స్టే ఇన్ ద హాస్పిటల్. ప్రాపర్ వార్మ్ కేర్ అండ్ సిస్టర్స్ అండ్ డాక్టర్స్ పర్యవేక్షణలోనే వెయిట్ గెయిన్ వచ్చేంత వరకు చూసుకొని ఏం చేస్తారంటే కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్లో ఎక్స్ట్రా క్యాలరీస్ ఇవ్వడము, ఎక్స్ట్రా ప్రోటీన్ ఇవ్వడము, ఎక్స్ట్రా ఫ్యాట్ ఇవ్వడము, లిపిడ్స్ అని ఐవీ ఫ్లూయిడ్స్లో కలిపేసి ఇవ్వడము. సో దట్ బేబీ విల్ గెయిన్ ఫాస్టర్ వెయిట్. ఒక హెల్ప్ బయట నుంచి హెల్ప్ చేసి కొంచెం ఫాస్టర్ వెయిట్ గెయిన్ అయ్యాక ఈ వరల్డ్లో సస్టైన్ అవ్వడానికి అంత బరువు వచ్చాక కనీసం ఒక 2 కిలోస్. అండ్ ఆల్రెడీ హెల్త్ కండిషన్ పాడుంది, వేరే ప్రాబ్లమ్స్ అయ్యాయి, వెంటిలేషన్ అయ్యింది అని అంటే అటువంటి కేసెస్లో ఒక 2.5 వచ్చేంత వరకు కన్నా చూసి డిశ్చార్జ్ అవ్వడం మంచిది. ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం కనీసం 2 కిలోస్ లేకపోతే ఇనీషియల్ వ్యాక్సిన్ కూడా మనం బేసిక్గా వెయ్యము. ఎందుకు వెయ్యమనంటే అప్పుడప్పుడు ఆ వ్యాక్సిన్ ఏదైతే ఇమ్యూనిటీని ఇండ్యూస్ చేస్తుందో అది కూడా అంత చిన్న బేబీస్ తట్టుకోలేవని చెప్పి డిలే చేస్తాము. సో 2 కిలోస్ మినిమం వచ్చేంత వరకు వ్యాక్సిన్ కూడా ఎందుకు డిలే చేస్తామంటే ఆ వ్యాక్సిన్ బలాన్ని కూడా తట్టుకోలేరని చెప్పి, అంత వీక్గా ఉంటారు కాబట్టి. సో తక్కువ వెయిట్తో పుట్టిన బేబీస్ పేరెంట్స్ ఏం ఫోకస్ చేయాలంటే, లక్కీగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అంటే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ షుడ్ వీ డూ టు ఇంప్రూవ్ వెయిట్ గెయిన్. ప్రాబ్లమ్స్తో ఉన్నారు అని అంటే డాక్టర్స్ చెప్పినట్టు విని స్టే ఇన్ ద హాస్పిటల్, డాక్టర్స్ పర్యవేక్షణలో ఏ ప్రాబ్లం లేకుండా అంటిల్ డాక్టర్ ఫీల్స్ దట్ ఓకే యూ కెన్ గో హోమ్ అండ్ టేక్ కేర్ ఉండడం మంచిది. చాలా న్యూ బార్న్స్ ఈ మధ్య టెక్నాలజీ పెరిగింది, ఎన్ఐసియూస్ బాగా మంచిగా ఎక్విప్డ్ అయిపోయాయి, అన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి లెస్ దాన్ 1 కిలో సర్వైవల్ కూడా చాలా పెరిగింది. ఇంతకుముందు 1 కిలో కన్నా తక్కువ పుట్టింది బేబీస్ అని అంటే ఒక 10 years ముందు ఛాన్సే ఉండేది కదా, మర్చిపోండి అని చెప్పేది వాళ్ళు. ఇప్పుడు లెస్ దాన్ 700 గ్రామ్, 800 గ్రామ్, 600 గ్రామ్ బేబీస్ కూడా మంచిగా సర్వైవల్ పెరిగింది. బట్ అగైన్ ఇట్ కమ్స్ అట్ అ కాస్ట్. హాస్పిటల్ స్టే ప్రొలాంగ్డ్ ఉంటుంది, బాగా ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ సెంటర్స్ కూడా బాగానే ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్ఎన్సియు అని చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్ట్లో, నేషనల్ హెల్త్ మిషన్లో మంచి ఎస్ఎన్సియూస్ ఉన్నాయి. బట్ అగైన్ వర్క్ లోడ్ ఎక్కువ. ప్రైవేట్ సెంటర్స్లో ఖర్చు అవుతుంది. బట్ దెన్ అగైన్ ప్రెషియస్ బేబీ అనుకోండి, వాళ్ళు 2-3 అబార్షన్స్ తర్వాత బేబీ పుట్టింది, ప్రతిసారి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది, ప్రతిసారి ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది, ఏజ్ దాటిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి, ఈసారి ఈ బేబీని కాపాడాలనుకుంటే ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇఫ్ దే క్యాన్ బేర్ ద ఎక్స్పెన్స్ 600 గ్రామ్స్ 700 గ్రామర్స్ కూడా మంచి అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకే, బట్ కాకపోతే ఏదేమైనా కొంత 9th monthలో అట్లీస్ట్ మనం కేర్ తీసుకోగలిగితే వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. సో కేర్ అంటే ఏ కేర్ అంటే మనము మినిమం ఏది లేకపోయినా కానీ ఒక 3 scans టోటల్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ 3 నెలల్లో ఒక స్కాన్, సెకండ్ 3 నెలల్లో ఒక స్కాన్, థర్డ్ 3 నెలల్లో ఒక స్కాన్ చేయించుకొని కనీసం కుదిరితే ఒక గ్రోత్ స్కాన్, బేబీ ఎలా గ్రో అవుతుందని చెప్పి ప్రతి స్కాన్లో ఎక్స్పెక్టెడ్ వెయిట్ ఇచ్చేస్తారు. ఆ ఎక్స్పెక్టెడ్ వెయిట్ ప్రకారం దే కెన్ ప్లాన్ వెయిట్ పెరుగుతుందా లేదా, ఈ నెలలో ఇంత వెయిట్ ఉండాలా, ఈ నెలలో ఇంత వెయిట్ ఉండాలా. సో ఈ గ్రాఫ్ని చూసుకుంటూ అండ్ బేబీ బంప్ ఎంత పెరుగుతుంది, హెవీ ఎంత అవుతుంది, మదర్ కూడా ఫీల్ అవుతుంది. సో ఇవన్నీ మానిటర్ చేసేసుకుంటూ న్యూట్రిషన్ ఎలా మార్చుకోవాలి, కనీసం ఒక 8 to 10 kilos ఓవరాల్ వెయిట్ గెయిన్ ఉండాలి మదర్.
ఓకే. మొత్తం pregnancy ప్రెగ్నెన్సీ period మొత్తంలో. పీరియడ్లో. సో తను వెయిట్ పెరుగుతుందా లేదా, చాలామందికి మీకు అంటే అందరికీ తెలిసిన విషయమే, వాంతులు అవుతాయి, ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, ఫుడ్ కొన్ని తినలేరు, స్మెల్స్ సో పడవు. పడవు. సో చాలా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఫుడ్ రిలేటెడ్ చాలా అవుతాయి. అవి సైంటిఫికల్లీ ట్రూ కూడా. అలాంటివి సిచ్యువేషన్స్లో స్మార్ట్గా న్యూట్రిషన్ డిజైన్ చేసుకోవడము, మేకింగ్ ష్యూర్ దట్ దే ఆర్ టేకింగ్ అడిక్వేట్ క్యాలరీస్, అడిక్వేట్ ప్రోటీన్. వాళ్ళకి తినాలని లేకపోయినా వాళ్ళ కడుపులో పెరిగే బిడ్డ కోసం స్మార్ట్గా డిజైన్ చేసేసుకొని స్మార్ట్గా, ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. స్మార్ట్ న్యూట్రిషన్ ఇస్ జస్ట్ స్మార్ట్. ఎస్. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ. సో తెలివిగా దాన్ని మార్చుకొని వాళ్ళు తినగలిగితే. తిని సీక్వెన్షియల్ స్కాన్స్లో ఒక అందాజా పెట్టుకొని, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఏదేమైనా వాళ్ళకి డెలివరీ ముందు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ముందుగానే డాక్టర్తో మాట్లాడుకొని, సార్ ఈ టైంలో డెలివరీ అయితే ఏమేమి చేయాలి, ఎన్ఐసీయూకి దగ్గరగా ఉండాలా, ఎన్ఐసీయూ మంచి ఉన్న హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలా, ఒకవేళ ముందే డెలివరీ అవుతే బేబీ లంగ్ మెచ్యూరిటీకి ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకోవాలా, ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ అట్లాంటి పేరెంట్స్ ఎవరైతే హై రిస్క్ డెలివరీ ప్రీటర్మ్ అవుతుందని యాంటిసిపేట్ చేస్తారో వాళ్ళు ముందే డాక్టర్స్తో డిస్కస్ చేసి ప్లానింగ్ చేసుకోవాలి. పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి, ఫర్ సపోజ్ వర్స్ట్ కేస్ సినారియో ప్రీటర్మ్ డెలివరీ అయిపోయింది, 2.5 కిలో కన్నా తక్కువ ఉంది, వాట్ క్యాన్ బి డన్ అనేది ముందే డిస్కస్ చేసేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేస్తే సర్వైవల్ రేట్ చాలా బాగా పెరుగుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.